స్నేహం చేసేటప్పుడు నువ్వు చాలా తెలివిగా ఆలోచించాలి. ఈరోజు నీకు ఒక ప్రశ్న, నీవు కలిగి ఉన్న స్నేహితుడు ఎటువంటి వ్యక్తి, ఎటువంటి గుణాలు ఉన్న వ్యక్తి? దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది, జ్ఞానుల యొక్క సహవాసము నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందంట, మూర్ఖుల యొక్క సహవాసం నీకు మూర్ఖత్వాన్ని అనుగ్రహిస్తుంది. చెడు అలవాట్లు ఉన్న వారి యొక్క సహవాసం చెడు అలవాట్లు అనుగ్రహిస్తుంది. అంతెందుకండి, ఒక మంచి యాపిల్ బుట్లో ఒక చెడిపోయిన యాపిల్ కాయ పెట్టండి, రెండో రోజుకి ఏం చేస్తుంది? అది దాని పక్కన ఉన్న యాపిల్ కూడా చెడగొడుతుంది. ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వండి, ఏమైపోద్ది? ఆ బుట్టలో అన్నీ చెడగొడుతుంది. చెడిపోయిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే మన జీవితం చెడిపోతుంది. నీవు అనుకోవచ్చు, నేను తెలివైన వ్యక్తిని, నేను బలమైన వ్యక్తిని. ఏ రోజు ఏ సమయాన నువ్వు వీక్గా ఉంటావో తెలీదు. ఆ రోజు కనుక నువ్వు వారి చేతికి చిక్కావా, నిన్ను నాశనం వైపు నడుపుతారు. జాగ్రత్త. కాబట్టి నీ సహవాసము చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.